ఫార్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇందాక విన్నది కూడా అదే పాయింట్ యాక్చువల్గా ఫార్మ్స్ గురించే. బట్ ఇప్పుడు ఇంకా కొన్ని బెటర్ విషయాలు తెలుసుకోవాలి. బేసిక్గా మీకు హెచ్టిఎంఎల్ అంటే ఎందుకు ఇష్టం? అంతేనంటారా? ఫార్మ్స్ అంతేనా? ఓకే, మీకు ఇష్టం ఎందుకు అనేది మీకు తెలియకపోవచ్చు. ఓకే, కానీ వరల్డ్ మొత్తం హెచ్టిఎంఎల్నే ఎందుకు యూజ్ చేస్తుంది? ద రీజన్ ఈస్ ఇట్ ఈస్ సో సింపుల్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఈజీ. ఓకే, సో ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ ఇట్ ఈస్ డిక్లరేటివ్. ఓ బాబోయ్, ఏంటి వర్డ్ కొత్తది, డిక్లరేటివ్ అని అంటే జావాలో ఒక బటన్ని క్రియేట్ చేయాలి అని అంటే మీరు ఒక 20 to 30 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. ఆ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఈ క్లాస్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, దీన్ని ఎక్స్టెండ్స్ చేయాలి, ఇలాగ రకరకాల కష్టాలు ఉంటాయి అన్నమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హెచ్టిఎంఎల్, ఒక బటన్ క్రియేట్ చేయాలనుకోండి, బటన్ అనే ఎలిమెంట్ మధ్యలో సేవ్ అని పెడితే చాలు, అది బటన్ క్రియేట్ అయిపోతుంది. అదే మీరు ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, జావాలో అయితే భరతనాట్యమే చేయాలి, నార్మల్గా వేరే నాట్యాలు పనికిరావు దానికి. అదే హెచ్టిఎంఎల్లో టేబుల్ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, మధ్యలో టీఆర్స్, టీడీస్, టేబుల్ ఈజ్ రెడీ. లిస్ట్ క్రియేట్ చేయాలంటే, సో ఏదైనా కంటెంట్ని మీరు డిస్ప్లే చేయాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇన్ ద హెచ్టిఎంఎల్. సో వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ థింగ్ ఇస్ ఈ ఫార్మ్స్ అన్నమాట. ఓకే, ఏదైనా ఫామ్ని క్రియేట్ చేయాలంటే చాలా ఈజీగా, సింపుల్గా, తొందరగా క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో ఫామ్ని క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం? చాలామందికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఈ విషయాల మీద క్లారిటీ ఉండట్లేదు. ఏది ఫార్మ్స్ మీద, ఇలాంటి ఫండమెంటల్స్ మీద క్లారిటీ ఉండకపోవడం వల్ల, ఫామ్ ఎలిమెంట్లో ఒక్కొక్కటి ఏమేమి చేస్తుంది అని తెలియకపోవడం వల్ల ఒక్కొక్క అసైన్మెంట్ని వాళ్ళు రోజులు చేస్తున్నారు. నేను ఫార్మ్స్ చెప్పినప్పుడు ఇది ఓకేలే, ఆహా అలా ఉంటుందా, అంతేగాని కాన్సన్ట్రేషన్ లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఆ ఇబ్బంది మనం ఈసారి పడకూడదు. forms.html. సో యాజ్ యూజువల్ హెచ్టిఎంఎల్ బాడీ, ఇక్కడ నేను FORM ఫామ్ టేబుల్ క్రియేట్ చేయాలంటే మెయిన్గా మీకు ఏ ఎలిమెంట్ కావాలి? టేబుల్ కావాలి. లిస్ట్ క్రియేట్ చేయాలంటే OLR LI. అలాగే ఫామ్ క్రియేట్ చేయాలంటే మీకు ఫామ్ ఎలిమెంట్ ఉంది. దీనివల్ల ప్రత్యేకమైన హెల్ప్ ఏమి ఉండదు, అంటే ఉన్నా ఇప్పుడు ఉండదు ఫామ్ క్రియేట్ చేసుకునేదాకా. సో ఫామ్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది లేబుల్ గురించి. లేబుల్ ఏమీ చేయదు, ఊరికే టెక్స్ట్ని ప్రజెంట్ చేస్తుంది అంతే. సో లేబుల్ ఫస్ట్ నేమ్ అని అన్నాను. సో ఇది ఏం చేసిద్ది? జస్ట్ ఫస్ట్ నేమ్ని డిస్ప్లే చేసి అంతే, ఇంతే, ఇంతకు మించి దీన్ని చేసే పనేం లేదు. దీని తర్వాత మనము నేర్చుకోవాల్సింది ఇన్పుట్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. అంటే ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయాలనుకోండి, టెక్స్ట్ బాక్స్ ఎందుకోసం ఉంది? మనం ఏదైనా డేటాని ఇన్పుట్గా ఇవ్వడానికి టెక్స్ట్ బాక్స్ అనేది ఉంటుంది, అంతేనా కదా? సో దానికోసం ఇన్పుట్ అనే ఎలిమెంట్లో టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి టెక్స్ట్ అని అన్నామంటే ఆ బాక్స్, ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేయొచ్చు? మనం నేమ్ని ఎంటర్ చేయొచ్చు, లేదా ఏదైనా సరే మీ ఇష్టం, మీరు ఏది రాసుకుంటే అది ఆ టెక్స్ట్ అనేది దాంట్లో పడుతుంది. తెలుగులో వస్తుంది సార్ వకీల్ సాబ్ అని అంటే అంటే మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటే వస్తుంది, కానీ ఇప్పుడు రాదు. గోపి ఓకే, టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయడం ఇంతే. ఇదే రకంగా మనకి ఇంకొక టెక్స్ట్ బాక్స్ కూడా కావాలి. దేనికి? లాస్ట్ నేమ్. సో దానికి కూడా ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేస్తాం. సో ఇవి రెండు పక్క పక్కనే వచ్చినాయి. ఎందుకు అని అంటే ఫామ్లో ఉండే ఫామ్ ఎలిమెంట్ కాదు, ఫామ్లో ఉండే ఎలిమెంట్స్
ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఎందుకు ఇన్లైన్ అనేది నేను చెప్తాను, కంగారు పడకండి. ఆ వర్డ్ గురించి చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉంది మనకి. సో ఫస్ట్ ఇది ఒక ఇన్పుట్ ఎలిమెంట్. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ అయిపోగానే ఒక బ్రేక్ ఇచ్చేసాను అనుకోండి, ఇది నెక్స్ట్ లైన్లోకి వచ్చేసి, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం జనరల్గా పాస్వర్డ్ కూడా తీసుకుంటాం. సో పాస్వర్డ్ లాంటి టెక్స్ట్ బాక్స్ కావాలి అని అంటే ఎంటర్ యువర్ పాస్వర్డ్ లాంటి టెక్స్ట్ బాక్స్ కావాలి అని అంటే ఓకే, ముందు దీన్ని లేబుల్లో పెట్టాలి కదా. యా, ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అనగానే ఆటోమేటిక్గా అది పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ని ఇస్తుంది. అదేంటి సార్ రెండు కూడా సేమ్గానే ఉన్నాయి కదా అంటే, దీంట్లో టెక్స్ట్ ఎంటర్ చేస్తే టెక్స్ట్ కనపడుతుంది, కానీ పాస్వర్డ్లో కనుక టెక్స్ట్ ఎంటర్ చేస్తే డాట్స్ మాత్రమే కనపడుతుందా ఇది. ఈ రకంగా మనం పాస్వర్డ్ బాక్స్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు టెక్స్ట్ బాక్స్ తోటి. యు గాట్ ఇట్. నెక్స్ట్ అలాగే ఇంకొక టెక్స్ట్ బాక్స్ ఉంది, దానికి ఒక బ్రేక్ కూడా పెట్టు, లేబుల్. నేనేం చెప్పను, ఆ టెక్స్ట్ బాక్స్ని డైరెక్ట్గా చూపిస్తాను నేను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అని అన్నా. అలాంటప్పుడు మనకు ఒక డాట్ వచ్చింది. డాట్ కాదు అది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ కూడా అవుతుంది. దీని పక్కనే మీకు కావాలనుకుంటే మీరు టెక్స్ట్ రాసుకోవచ్చు. ఓకే, అలాగే నేను ఇంకొక ఇన్పుట్ బాక్స్ కూడా క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు అలాగా ఇంకొక టెక్స్ట్ బాక్స్ కూడా క్రియేట్ చేసుకుందాం, ఇంకొక ఇన్పుట్ బాక్స్ మన రేడియో బటన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకే గైస్, సో ఇండియా, శ్రీలంక అండ్ బంగ్లాదేశ్. రేడియో బటన్స్ ఎందుకోసం పుట్టినాయి అంటే, గివెన్ మల్టిపుల్ ఆప్షన్స్, ఆ మల్టిపుల్ ఆప్షన్స్లోంచి ఒక్క ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయాలి అని అంటే, ఒకటే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకునే రకంగా తయారవ్వాలి అని అంటే వీ నీడ్ రేడియో బటన్స్. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ రేడియో బటన్స్ కనపడుతున్నా ఇంకొకటి క్లిక్ చేస్తే ఏం కావాలి, ఇది మాయమైపోయి ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి, కానీ అవ్వదు. చూడండి అక్కడ ఎందుకు కాదు. సో మీరు ఏ గ్రూప్ ఆఫ్ రేడియో బటన్స్లో నుంచి ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ దానికి ఒక నేమ్ అనే దాన్ని పెట్టండి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే సేమ్ నేమ్ ఉండాలి. కాపీ పేస్ట్. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్, ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ దీస్ 3 ఆర్ సెలెక్టెడ్. సార్ నేను జావా స్క్రిప్ట్ అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నాకు మాత్రం చాలా కోపం వస్తుంది. నేను మళ్ళీ స్పెషల్గా చెప్తున్నా ఆ విషయం. ఏది మెన్షన్ చేస్తే మనకి అవుట్ ఆఫ్ గివెన్ రేడియో బటన్స్ ఒక్కటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది అని నేను చాలా ప్రాపర్గా చెప్పా. దాంట్లో మనం సేమ్ కంట్రీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, సేమ్ నేమ్ని మనం అన్ని ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి, గ్రూప్ ఆఫ్ రేడియో బటన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అన్నిటికీ కలిపి ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఇజ్ ఇట్ ఓకే? రైట్. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి, ఇంకొకటి చూపిస్తాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. దీనికి యాంగులర్.
సో ఇక్కడ యాంగులర్, రియాక్ట్, జావా స్క్రిప్ట్ అండ్ బూట్స్ట్రాప్. సో ఈ ఇచ్చిన ఆప్షన్స్లో మనము సెలెక్ట్ చేసుకోవడానికి వాడతాం. ఎప్పుడైతే మీకు కొన్ని సిచ్యువేషన్స్లో మోర్ దాన్ వన్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందో అప్పుడు చెక్ బాక్స్ని ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే మనం మోర్ దాన్ వన్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందో అప్పుడు చెక్ బాక్స్ని వాడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఓన్లీ వన్ వాల్యూ అవుట్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు రేడియో బటన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంసీక్యూస్ అంటారు, తెలుసు కదా మీకు ఎంసీక్యూస్ అంటే? ఆప్షన్స్ అమ్మా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయని తెలుసు కదా. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎవరు? పృథ్వీరాజ్ కపూర్, మోడీ, రామ్నాథ్ కోవింద్, ప్రవీణ్ గుబాలా, ఎవరు చెప్పు? వాయమ్మ, ఆలియా భట్ అంటారు ఒకవేళ అట్లాంటివి చెప్పకపోతే మనల్ని. ఓకే, ఈజ్ నన్ అదర్ దాన్ రామ్నాథ్ కోవింద్. ఓకే, ఆప్షన్ సి. సో ఈ నాలుగిట్లో ఓన్లీ ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ మీకు క్వశ్చన్ పైన వచ్చి దాని కింద రేడియో బటన్స్ కావాలా, చెక్ బాక్సెస్ కావాలా? రేడియో బటన్స్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, ప్లీజ్ సెలెక్ట్ యువర్ జెండర్ అని ఉంది. కింద ఆప్షన్స్ మేల్, ఫీమేల్, అదర్స్ అని ఇవ్వాలి. ఆ సిచ్యువేషన్లో రేడియో బటన్స్ యూస్ చేస్తారా, చెక్ బాక్స్? అమ్మ, ఒక మహానుభావుడు చెక్ బాక్సెస్ అన్నాడు, మరి నేనేమన్నా? హౌ డు యూ సెలెక్ట్ మోర్ దాన్ వన్ జెండర్ దేర్? ఓకే, ఎనీవేస్, సో మొత్తానికైతే ఎక్కడ రేడియో బటన్స్ వాడాలి, ఎక్కడ చెక్ బాక్సెస్ వాడాలి అనే విషయం అనేది మీకు క్లియర్ అనే అనుకుంటున్నాను. ఆమె పక్కా రెడీ? చలో, సో ఓవరాల్గా దిస్ ఈజ్ అబౌట్ యువర్ రేడియో బటన్స్ అండ్ చెక్ బాక్సెస్. అన్నీ ఇన్పుట్ టైపే. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని అంటే ఏమొస్తుంది? టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అంటే థ్యాంక్ గాడ్ రేడియో రాదు, రేడియో బటన్ వస్తుంది. ఓకే, యా, నెక్స్ట్ అదే రకంగా మనము టెక్నాలజీస్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. ఇప్పుడు నేను స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్, అవును, కంట్రీ ఇండియా, నా టెక్నాలజీస్ యాంగులర్, రియాక్ట్, జావా స్క్రిప్ట్, బూట్స్ట్రాప్. ఇప్పుడు నేను ఐ హ్యావ్ టు సెలెక్ట్ ద కంట్రీ, సారీ సెలెక్ట్ ద స్టేట్. ఇప్పుడు రేడియో బటన్స్ పెట్టుకుందామా? రేడియో బటన్స్ ఎందుకు వద్దు మనకి? ఒకటే సెలెక్ట్ చేయాలి ఆఫ్ కోర్స్, కానీ 36 స్టేట్లు ఉన్నాయి. ఆ 36 స్టేట్లని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటే బాగోదు. అంటే బాగోదంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది కదా. అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని సెలెక్ట్ బాక్సెస్ అని అంటారు. లేబుల్ సెలెక్ట్ స్టేట్, సెలెక్ట్ బాక్స్. ఇది ఇన్పుట్ టైప్ కాదు, దీన్ని డైరెక్ట్గా సెలెక్ట్ బాక్స్గా యూజ్ చేయాలి. సెలెక్ట్ ఆప్షన్ 1 ఈస్ ఆంధ్రప్రదేశ్, ఖామోష్, తెలంగాణ, కర్ణాటక. ఓకే, మా ఆఫీసెస్ ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని సెలెక్ట్ స్టేట్ అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. హలో, యా, ఎనీ వన్ ఆఫ్ ద ఆఫీస్ షుడ్ బి సెలెక్టెడ్. నెక్స్ట్, ఇది సెలెక్ట్ బాక్స్. ఇప్పుడు ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సెలెక్ట్ బాక్స్లో కూడా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాకు ప్లీజ్ సెలెక్ట్ అనేది ఒకటి కావాలి. ఎలా వస్తుంది? ఆప్షన్ ప్లీజ్ సెలెక్ట్ అని ఇస్తే అది ప్లీజ్ సెలెక్ట్ అని వచ్చింది. కానీ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను కావాలనుకుంటే. అది సెలెక్ట్ అవ్వకూడదు, అది జస్ట్ డిజేబుల్డ్గా ఉండి దానికి అక్కడ కనపడాలి. అలా చేయాలి అని అంటే ఎలా చేయొచ్చు? ఇక్కడ డిజేబుల్డ్ అని కనుక పెట్టేస్తే ఇక్కడ కనపడుతుంది అది.
ప్లీజ్ సెలెక్ట్ అనేది, కానీ అది సెలెక్ట్ అవ్వదు. సో ఇప్పుడు దాన్ని సెలెక్టెడ్ కూడా చేయాలంటే అదే డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉండాలి, కానీ అది సెలెక్ట్ అంటే స్టార్టింగ్లో కనపడడానికి అలాగా కనపడాలి, కానీ సెలెక్ట్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. ఓకే, యా, ఇలాగా మనము ఒక సెలెక్ట్ బాక్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్ మై పాయింట్? ఎస్ సార్. యా, ఇప్పుడు మనము ఓకే, ఇంకొకటి కూడా ఉంది, ఫండమెంటల్ పాయింట్ అన్నమాట ఇవన్నీ. టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియా ఏంటంటే మనకి జస్ట్ ఒక టెక్స్ట్ ఏరియా ఇస్తుంది. వెయిట్ LABEL లేబుల్ ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అని అంటే దీంట్లో ఇక్కడ కూడా బ్రేక్ పెట్టామా, దీంట్లో మనము టెక్స్ట్ ఎంటర్ చేస్తే ఎ నైస్ ట్యూటోరియల్. సో మొత్తానికైతే ఇలాగ మనము ఒక ఫామ్ని క్రియేట్ చేసుకోవచ్చు. బాగుందా? కానీ ఇప్పుడు అన్నిటికంటే మెయిన్గా ఏంటంటే దేంట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నాం, దాని వాల్యూస్ ఏ రకంగా వెళ్తున్నాయి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక బటన్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏదైనా ఫామ్ని ఎందుకు క్రియేట్ చేస్తాం? దాంట్లో కొంత డేటా ఎంటర్ చేసి పుష్ చేయడానికో, సేవ్ చేయడానికో, ఎక్కడికైనా పంపించడానికో. ఓకే, కానీ తీరా చూస్తే ఇక్కడ నేను సేవ్ అని క్లిక్ చేస్తుంటే అసలు డేటా ఎక్కడికి పోవట్లా. చూడండి, ఏమైనా పోయిందా? ఏం పోలా, రీఫ్రెష్ అయిపోయి కూర్చుంది. ఎందుకు ఇలాగా? ఎందుకంటే అసలు ముందు డేటా ఎంటర్ చేసి చూద్దాం. ప్రవీణ్ బలా సేవ్ అని క్లిక్ చేసినప్పుడు ఇదేదో జరిగింది. మొత్తానికి ఏం జరిగింది? ఫస్ట్ ఫామ్ రీఫ్రెష్ అయింది, కానీ ఇక్కడికి ఈ యూఆర్ఎల్లోకి ఏదో డేటా వచ్చింది. అది కూడా కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని వచ్చింది. ఎందుకు కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని వచ్చింది? కంట్రీ మాత్రమే ఎందుకు వచ్చింది? మనం నేమ్ ఇచ్చింది కేవలం ఈ ఇన్పుట్ బాక్సెస్కి మాత్రమే. కెన్ యూ అండర్స్టాండ్ ద పాయింట్? నేమ్ ఇచ్చింది వేటికి? కేవలం ఇన్పుట్ బాక్స్కి మాత్రమే నేను నేమ్ ఇచ్చాను, మిగతా వాటికి అసలు నేమ్ ఇవ్వలే. అంతేనా? సో ప్రతి ఒక్క దానికి నేమ్ ఇవ్వాలి ఫస్ట్. ఇస్తేనే అప్పుడు ఆ వాల్యూస్ అన్ని మనం క్యాప్చర్ చేయగలుగుతాం, ఆర్ వేరే సర్వర్కి పంపించగలుగుతాం. ఐడి తోటి కూడా చేసుకోవచ్చు కదా సార్ అంటే చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద అప్రోప్రియేట్ వే. సో టెక్స్ట్ బాక్స్కి నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ అని, లాస్ట్ నేమ్లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు కాపీ, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నేమ్, ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెక్నాలజీ. సేమ్ నేమ్ ఇస్తున్నా నేను, తప్పులేదు. ఇక్కడ కూడా సెలెక్ట్కి నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్, ఇక్కడ టెక్స్ట్ ఏరియాకి నేమ్ ఈజ్ ఈక్వల్ టు కమిట్. సేవ్ అండ్ రీఫ్రెష్ ద పేజ్. సార్ రీఫ్రెష్ చేసేటప్పుడు కొద్దిగా ఇది డిలీట్ చేసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ నేమ్ రోహిత్ శర్మ, ఎంటర్ పాస్వర్డ్ ఇండియా. వీడికి ఏం రాదు కదా? ఓకే,
తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫీడ్బ్యాక్ గుడ్ బ్యాట్స్మెన్. ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేయగానే ఏం జరిగిద్దో చూడండి. ఇప్పుడు అన్ని వాల్యూస్ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ నేమ్ వెళ్తుంది, లాస్ట్ నేమ్ వెళ్తుంది, కంట్రీ ఏం వెళ్తుంది? కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని ఉంటుంది. అదే నీ ఇండియా మీద ప్రెస్ చేస్తే ఆన్, శ్రీలంక మీద ప్రెస్ చేస్తే ఆఫ్, మరి బంగ్లాదేశ్ మీద ప్రెస్ చేస్తే నాకు తెలియదు అంటది అది. సో అది ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. రెండోది, టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో ఆన్ అనే అంటుంది, అండ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది, కమెంట్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ ప్లస్ బ్యాట్స్మెన్. ఓకే, సో వీటిని మనం ఏమంటామంటే క్వెరీ పారామీటర్స్ అని అంటాం. ఐ రిపీట్, క్వెరీ పారామీటర్స్, క్వశ్చన్ మార్క్ తర్వాత ఉండే వాటిని క్వెరీ పారామ్స్ అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్? క్వెరీ పారామ్స్. దీనికంటే ముందున్న దాన్ని పాత్ అని అంటాం. ఈ స్లాష్ తర్వాత ఉంది కదా, వాటినే మనం పాత్ అని అంటాం. ఓకే, సరే. ఈ క్వెరీ పారామ్స్లో కరెక్ట్గా వాల్యూస్ వెళ్ళట్లేదని నా ఉద్దేశం. ఏమంటారు మీరు? ఎందుకు అలా జరగట్లేదు అని అంటే, ఇక్కడ మీరు దీనికి వాల్యూ అనేది ఇవ్వలేదు. సరే, దీనికి వాల్యూ అంటేనేమో దీంట్లో ఎంటర్ చేసిందే దాని వాల్యూ. హలో, అర్థమైందా పాయింట్? ఆ టెక్స్ట్ బాక్స్లో వాల్యూ అంటే ఏంటి? దాంట్లో మీరు ఏదైతే ఎంటర్ చేశారో అదే దాని వాల్యూ. రెండో టెక్స్ట్ బాక్స్లో ఏది ఎంటర్ చేస్తే అదే వాల్యూ. పాస్వర్డ్లో ఏది ఎంటర్ చేస్తే అదే దాని వాల్యూ. పాస్వర్డ్కి నేమ్ పెట్టలేనట్టుంది. ఇన్పుట్ బాక్సెస్ రేడియో బటన్స్కి, ప్రతి రేడియో బటన్కి కూడా ఒక వాల్యూ మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం ఆ బటన్ని సెలెక్ట్ చేయడం తప్ప దానికి వాల్యూ అనేదాన్ని ఇవ్వట్లేదు. డిఫాల్ట్గా మనం దానికి ఒక వాల్యూ ఇచ్చేసేయాలి. అది గెట్టింగ్ అర్థం కాలేదా? సో ఇక్కడ నేమ్తో పాటు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్డి అని ఇచ్చాను, చాలు. అదే రకంగా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ఎల్, ఏదో ఒకటమ్మా. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బ్యాన్, సరేనా? అదే రకంగా ఇక్కడ ఈ టెక్నాలజీస్లోకి వచ్చేసరికి దీనికి కూడా వాల్యూస్ ఇవ్వాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ 10, దీనికి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ 70, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ES 9, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇప్పుడు? ఏ వర్షన్ నడుస్తుంది? 5, 6 కూడా వచ్చేసింది యాక్చువల్గా. ఆల్ఫా, బీటాను ఆల్ఫాను వచ్చింది. దీనికి కూడా మీరు కావాలనుకుంటే వాల్యూస్ ఇవ్వచ్చు, ఆ వాల్యూసే వస్తాయి. లేకపోతే డిఫాల్ట్గా ఉన్నది మనకి బయటపడుతుంది. దీనికి కూడా వాల్యూ, దీనికి మనం సెలెక్ట్ చేసుకున్నదే, అదే ఎంటర్ చేసిందే వస్తుంది. గెటింగ్ మీ? సేవ్ అండ్ రిఫ్రెష్ ద పేజ్. ఇప్పుడు చూడండి, ఇంకా పారు. ఓకే, గౌరీ శంకర్, పాస్వర్డ్ 123, ఇండియా, యాంగులర్, బూట్స్ట్రాప్, సెలెక్ట్ కర్ణాటక, ప్లీజ్ సెలెక్ట్, వెరీ గుడ్ కోర్స్, అండ్ సేవ్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఎఫ్ నేమ్లోకి వాల్యూ రావడం, లాస్ట్ నేమ్లోకి వాల్యూ రావడం, పాస్వర్డ్లోకి వాల్యూ రావడం వరకు ఓకే. కానీ కంట్రీకి ఇప్పుడు ఏమొచ్చింది? ఇండియా అని వచ్చేసింది. అలాగే టెక్నాలజీ యాంగులర్ 10, టెక్నాలజీ రియాక్ట్ 17, ఇంకొక టెక్నాలజీ కూడా వచ్చింది. సార్ ఇవన్నీ నేను ఎలాగ ఏరుకోవాలో నాకు తెలుసు సర్వర్లో. ముందైతే నాకు డేటా వెళ్తుంది కదా, టెక్నాలజీ అరేలాగా వెళ్తుంది అనమాట అక్కడికి. సేమ్ పేరుతో ఉన్న వాటన్నిటిని నేను కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేనేమి
ఇవన్నీ తప్పులు, మీరు చేసే తప్పులు ఇవన్నీ. అసలు ఎలా పెట్టాలి? దానికి ఒక వాల్యూ ఇవ్వడం అనేది హెచ్టీఎంఎల్‌లో చెప్పినప్పుడేమో ఏదో చెప్తున్నాడు పోనీ నేను చెప్పు రతమి నువ్వు చెప్పు అన్నట్టు చూస్తున్నారు. కరెక్ట్‌గా జావా స్క్రిప్ట్‌లో అసైన్‌మెంట్, యాంగులర్‌లో అసైన్‌మెంట్, రియాక్ట్‌లో అసైన్‌మెంట్ ఇచ్చేసరికి చేతులు జారిపోతున్నాయి. ఎందుకు? దీని మీద క్లారిటీ ఉండట్లే. వాల్యూ ఇవ్వాలా వద్దా? నేమ్ ఎందుకు పెట్టాలి? వీటన్నిటికి తెలియకపోతే ఏమనుకొస్తాయి? ఏదేని ఈవెంట్ ఏంటో మనకు తెలియకపోతే ఏమొస్తుంది మనకి? చెప్పేటప్పుడేమో చక్కగా కాసేపు వింటున్నారు. విన్న తర్వాత చక్కగా ఖర్చు లేకుండా కర్నూలు బస్ ఎక్కుతున్నారు. అంటే ఆళ్ళు ఊరెళ్ళిపోతున్నారని అర్థం నా ఉద్దేశ్యం. ఓకే. సో, అక్కడ చూడండి టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు బూట్‌స్ట్రాప్. తర్వాత స్టేట్ ఏమని వచ్చింది? కర్ణాటకని సెలెక్ట్ చేస్తే కేఏ అని ఎందుకొచ్చింది? వాల్యూ ఇచ్చిందే వస్తదక్కడ. తర్వాత కమెంట్ ఈజ్ ఈక్వల్ టు వెరీ గుడ్ కోర్స్ అని వచ్చింది. సో, ఈ రకంగా ఫార్మ్స్‌ని మనం బేసిక్‌గా ఫార్మ్స్‌ని క్రియేట్ చేయాలి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఊరికే మళ్ళీ బ్యాక్ వస్తా. వచ్చి ఇక్కడ నాకు ఒక ఫార్మ్ ఇంత అందంగా కనపడాలనుకోండి. ఏం చేస్తారు మీరు? సిఎస్ఎస్ వాడతావా? సరే. మనందరికీ సిఎస్ఎస్ రాదు కదా పాపం. ఓకే. సో, దాన్ని మీరు ఒక టేబుల్‌లో పెట్టాలి. ఫస్ట్ టీడీస్ అన్నీ లెఫ్ట్ అలైన్‌మెంట్‌లోకి, సెకండ్ టీడీస్ అన్నీ రైట్ అలైన్‌మెంట్‌లో. సరే లెఫ్ట్ అలైన్‌మెంట్ ఉన్నా సరిపోద్దిలే పర్లేదు. అప్పుడు మీకు కరెక్ట్‌గా అదే వచ్చేస్తుంది. చేస్తారా? ఇప్పుడు నేను ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ తీసుకుందాం. తీసుకొని ఎగ్జాక్ట్‌లీ అదే ఫార్మ్‌ని మనం ఇంప్లిమెంట్ చేయించాలి. ఏమ్మా? సింపులే కదా! నాకక్కడ బార్డర్‌లు ఉండకూడదు. ప్యాడింగ్ పెట్టండి కొద్దిగా సెల్ ప్యాడింగ్. సెల్ స్పేసింగ్ పెట్టండి. సో, ఆటోమేటిక్‌గా మీకు అంతే అందమైన ఫార్మ్ అనేది మనకొచ్చేస్తుంది. గాట్ ఇట్? యాహ్! సో, ఫండమెంటల్ ఫార్మ్స్ ఏంటి అనేది మనం చూసాం. బావుంది. ఇక్కడి వరకు బావుంది. అయితే ఇక్కడ ఈ ఫార్మ్‌కి ఒక సబ్మిట్ ఈవెంట్ ఉంటది. దాన్ని ఆపేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా ఫార్మ్ ఇంకా సబ్మిట్ అవ్వదనమాట. ఆన్ సబ్మిట్ అని రాయాల్సి ఉంటది ఈవెంట్‌ని. సరే ఈవెంట్స్ చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను కంగారు పడకండి. ఇక్కడ ఏమవుతుంది అనంటే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని అన్నాననుకోండి. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఫార్మ్ ఏమవుతుంది? సబ్మిట్ అవ్వట్లే. జస్ట్ అక్కడే ఉండిపోతుంది. ఓకే. రైట్. లెట్ us గో బ్యాక్ టు ద ఒరిజినల్ థింగ్. ఏంటి? ఫార్మ్‌లో ఉండే మనకి రకరకాల అట్రిబ్యూట్స్ ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ అట్రిబ్యూట్స్ వి హావ్ ఇన్ ద ఫార్మ్? ఒకటి ఆన్ సబ్మిట్ అనేది ఈవెంట్. ఫార్మ్‌కి ఉండే ఈవెంట్. అది పక్కకు పెట్టండి. అది కాకుండా నేమ్, వాల్యూ. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు గివ్ నేమ్ ఫర్ ఫార్మ్ ఆల్సో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మీరు ప్రతి ఫార్మ్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. ఎందుకనేది మీకు జావా స్క్రిప్ట్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. జావా స్క్రిప్ట్‌లో ఫార్మ్‌లో ఉండే వాల్యూస్‌ని యాక్సెస్ చేయాలి అనంటే మీరు ఈ నేమే యూజ్ చేస్తారు. డాక్యుమెంట్ డాట్ రెగ్ నేమ్ రెగ్ ఫార్మ్ డాట్ ఎఫ్ నేమ్ డాట్ వాల్యూ అని అంటే ఫస్ట్ ఆ వాల్యూ వచ్చేస్తుంది జావా స్క్రిప్ట్. ఏంది డాట్ లేనిది చుక్కల ప్రోగ్రామ్ కాదు అది. బట్ దిస్ ఈస్ ద వే టు యాక్సెస్ ఇట్. ఓకే. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక అట్రిబ్యూట్ ఉంది. దట్ ఈస్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు గెట్. సో మీరు ఖచ్చితంగా ఒక మెథడ్ అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెథడ్ మెన్షన్ చేస్తే అదే కోర్స్ సబ్మిట్ అయ్యేటప్పుడే ప్రివెంట్ డిఫాల్ట్ చేస్తే ఇవన్నీ కూడా అవసరం లేదు. అది వేరే విషయం. కానీ మెథడ్ అనేది ఏం చేస్తుంది అనంటే మీరు సబ్మిట్ చేసేటప్పుడు మెథడ్ గెట్ ఉందనుకోండి. ఫార్మ్ సబ్మిటెడ్ వాల్యూస్ అన్ని పైన యూఆర్ఎల్ క్వెరీ పారామ్స్ ద్వారా సర్వర్‌కి వెళ్తాయి. ఒకసారి చూద్దామా?
అక్కడ క్వెరీ ఇంతకు ముందు ఉన్నట్టే ఉంది కదా సార్ అని అంటే డిఫాల్ట్గా ఫామ్ మెథడ్ ఏమై ఉంటుంది? గెట్ అన్నమాట. డిఫాల్ట్గా ఉండే మెథడ్ గెట్ మెథడ్. గెట్ డిఫాల్ట్గా ఫామ్ యూజ్ చేసే మెథడ్ గెట్ మెథడ్. ఓకే, అదే ఇప్పుడు నేను కనుక పోస్ట్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏమైంది? ఏం కాలేదు అనుకోకండి, అయ్యింది అక్కడ. ఇక్కడ సబ్మిట్ కూడా అవుతుంది, కానీ ఆ డేటా మనకి క్వరీ పారామీటర్స్లో రాదు, కనపడదు అని అనేది అందరూ చెప్పే ఆన్సర్, అమీర్పేట ఆన్సర్ అది. నాకు వాళ్ళంటే ఏం కోపం కాదు, నేను అక్కడ కూడా క్లాసులు చెప్పాను, ఊరికే ఏదో రెఫరెన్స్ కోసం అలా సగం సగం చెప్తాం అనమాట. అక్కడ నేను వెళ్ళినా అలాగే చెప్తాను. వాళ్ళు కూడా నాకు ఏం చెప్తారంటే, సార్ మీరు ఒక 20 రోజుల్లో మొత్తం బ్యాచ్ కంప్లీట్ చేసేయాలి సార్. నాకేం పోయిందబ్బా, రెప్యుటేషన్ నీది, ఉన్న దాంట్లో నేను బాగా చెప్తే నాకు పేరు వస్తుంది, సరిపోద్ది కదా. కానీ మీరు చాలా జాగ్రత్త నేర్చుకోవాలి, ఎక్కడైనా నేర్చుకోవాల్సింది అయితే మీరే. కమాన్. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, పోస్ట్ అనేది ఇస్తే ఆ డేటాని మీరు కనిపించదని కాదు, క్వెరీ అరే ఆ పేరు చెప్పాలి నాకు, క్వెరీ పారామ్స్లో కనపడదు. క్వెరీ పారామ్స్లో అదే చెప్పావా? క్వెరీ పారామ్స్లో కనపడదు, రైట్? మరి ఎక్కడ ఉంటుంది అంటే అక్కడికి పోతుంది. దాన్ని ఎలా పంపిస్తానో చూపిస్తా చూడండి. ఇక్కడ చూసారా, సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయినప్పుడు ఫామ్ డేటా ద్వారా పోతుంది. ఎలా వెళ్తుంది ఇది? ఫామ్ డేటా అనే మెసేజ్ బాడీ అంటారు అనమాట దీన్ని. బేసిక్గా మెసేజ్ బాడీలో వెళ్తుంది ఈ డేటా అంతా. హలో, యూఆర్ఎల్లో వెళ్ళదు, ఫామ్ డేటాగా పోతుంది. సపరేట్గా అంటే నిన్న అదే, అందుకనే ఫస్ట్ డే నేను బ్రౌజర్ ఓపెన్ చేసి చూపించినప్పుడు ఏం చెప్పాను మీకు అని అంటే, రిక్వెస్ట్ అని అంటే మనం ఇక్కడ నుంచి డేటాను పంపించినాం కానీ రిక్వెస్ట్ చేస్తున్నామంటే కేవలం రిక్వెస్ట్ గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోదు, హెడర్స్ అన్నీ ఉంటాయి. సో ఫామ్లో సబ్మిట్ చేసిన మెథడ్ పోస్ట్ అనే కనుక మెథడ్ ఇస్తే అప్పుడు ఈ డేటా అంతా ఎలా సబ్మిట్ అవుతుంది? ద వే ఈజ్ ఫామ్ డేటా. అండర్స్టూడ్ మై పాయింట్? పక్కా? సరే, పాస్వర్డ్ కనిపించకుండా చేయడానికి మనము SSL సర్టిఫికేట్ అవన్నీ వాడుతూ ఉంటాం. అసలు ఇలా పంపించకూడదు పాస్వర్డ్లు అవి, ఓకే, తప్పదు. సెక్యూర్ కనెక్షన్స్ తోటే పంపించినప్పుడు ఆ డేటా అక్కడ కనపడదు. చూపిస్తాను అది, దాన్ని ఇలా చేస్తాను. అర్థమైందా బాబు? సతీష్ కదా, రైట్? సో ఈ రకంగా మనం ఫామ్స్ని మనం హ్యాండిల్ చేయాలి. దీంతో పాటు ఒక్కొక్కసారి ఫామ్ డేటాని, ఎస్పెషలీ ఒక ఫామ్ నుంచి మీరు ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నారు. ఐ రిపీట్, ఫైల్స్ని అప్లోడ్ చేస్తున్నారు. అలా ఎలా చేయొచ్చు సార్ అని అంటే, ఫైల్ అప్లోడ్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. దానికి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్. ఇది ఇస్తే ఏమవుతుంది మనకి? ఇక్కడ చూజ్ ఏ ఫైల్ అని వచ్చింది. ఓకే, సో ఇలాంటి డేటాని మనం పంపించేటప్పుడు యూ హ్యావ్ టు సెండ్ ఇట్ త్రూ పోస్ట్. అఫ్ కోర్స్ పోస్ట్ మెథడ్, కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా పెట్టాలన్నమాట. ENC టైప్ ఈజ్ ఈక్వల్ టు, అలా అనుకుంటారని నేను చెప్పేది, మల్టీపార్ట్ /app. multi-part. So 1 second, ENC type multi-part /form data.
ఆర్ మల్టీపార్ట్ స్లాష్ దాన్ని ఫామ్ డేటా అని అన్నాను. ఇది దిస్ ఈజ్ నాట్ మల్టీపార్ట్ స్లాష్ యాప్, ఇట్ ఈస్ ఫామ్ డేటా, మల్టీపార్ట్ ఫామ్ డేటా. ఓకే, సో దాని మీనింగ్ ఏంటంటే ఎన్కోడింగ్ టైప్ అంటారు, ఎన్క్రిప్షన్ టైప్ కాదు అది, దట్ ఈస్ కాల్డ్ ఎన్కోడింగ్. అండర్స్టూడ్ ద పాయింట్? ఫామ్స్ని సబ్మిట్ చేసేటప్పుడు మనం చేసే పద్ధతులు ఏంటి? ఓకే రైట్. సో ఈ రకంగా మనం ఫామ్స్ని అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతిదానికి ఒక్కొక్క నేమ్ ఇచ్చాను. దీంతో పాటు మనకి వ్యాలిడేషన్స్ అని కూడా ఉంటాయి. వాట్ డూ మీన్ బై వ్యాలిడేషన్స్? HTML4 వరకు అసలు వ్యాలిడేషన్స్ అనే కాన్సెప్ట్ లేదు, అవి జావా స్క్రిప్ట్ మాత్రమే చేసేది. ఇప్పుడు కొంతవరకు వ్యాలిడేషన్స్ని మన ఫామ్స్ కూడా ఇచ్చేస్తుంది, లైక్ రిక్వైర్డ్. సపోజ్ మనం ఒక టెక్స్ట్ బాక్స్ లోపల రిక్వైర్డ్ అని పెట్టామనుకోండి, ఇది ఎంటర్ చేయకుండా కనుక నేను ఫామ్ని సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తే అది ఫీల్ అవుతుంది, ఫీల్ అయ్యి ప్లీజ్ ఫిల్ నో అని అడుగు. ఓకే, హలో, అండర్స్టూడ్? అలాగే దీంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లెంగ్త్ అని ఈజ్ ఈక్వల్ టు 5 అని. సో మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ ద వాల్యూ షుడ్ బి ఓన్లీ 5. ఇంకా దాని తర్వాత ఇస్తున్నా కానీ తీసుకోదు. హ్యావ్ యూ గెట్ మై పాయింట్? నెక్స్ట్, అలాగే మీరు నెంబర్ ఫీల్డ్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ అని పెడతాను, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నంబర్. అంటే దీంట్లో ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేసుకునేలాగా ఉంటుంది. మీరు ఏదైనా నెంబర్స్ వేరే సో దీన్ని కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొంతమంది మార్కులు కూడా లూజ్ అవుతూ ఉంటారు పాపం. ఓకే, సో అవి చిన్న చిన్న విషయాలు మనం మిస్ అవ్వకూడదు. అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఇంటర్వ్యూస్లో మంచి బ్రేక్స్ ఉంటాయి, రైట్? నెక్స్ట్, దీన్ని కూడా మ్యాక్స్ అని కూడా ఇవ్వచ్చు. లెంగ్త్ పక్కన పెట్టండి, మ్యాక్సిమం ఇంత అని కూడా ఇవ్వచ్చు దీంట్లో. సో మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 356. ఇంతకంటే ఎక్కువ ఇస్తే అది తీసుకోదు. అంటే 1 2 3 4 వరకు ఓకే. అరే మ్యాక్స్ లెంగ్త్ అనే వచ్చింది, మ్యాక్స్ ఓకే. సేవ్, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్. ఇన్పుట్ టైప్ నంబర్ validation. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్కి ఏమి వ్యాలిడేషన్స్ ఉన్నాయి? టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అయితే మ్యాక్సిమం వాల్యూ అనేది ఉంది కదా ఇక్కడ. మ్యాక్స్ వాల్యూ టు యాక్సెప్ట్ ఫర్ దిస్ ఇన్పుట్. ఓకే, చూద్దాం. అంటే మరి ఏదైనా నిన్న బ్రౌజర్ ఏమైనా సపోర్ట్ చేయట్లేదేమో ఒకసారి చూడాలి.
ఏమని ఇచ్చా నేను? మినిమం టు మాక్సిమం వాల్యూ ఇవ్వలేము. లేదండి, కంగారు పడు. ఓకే, చూద్దాం. అది ఎందుకు అట్లా రావట్లేదు అనేది మనము చూసుకుందాం దాని సంగతి. 350 సెమ్ ఎంటర్ అవుతాయి కదా, 350 ఇచ్చినప్పుడు 350 ఇచ్చాం కదా, 350 సెమ్ లెంగ్త్ అంటారు. చెప్తా. మీరు మాన్యువల్గా ఎంటర్ చేయడం వేరు, అప్ డౌన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం అంతవరకే ఎంటర్ అవుతుంది, మినిమం కూడా మీరు ఇచ్చినంత వరకే ఎంటర్. ఇదే విషయం. ఓకే, మ్యాక్సిమం, మినిమం, ప్లేస్ హోల్డర్, రీడ్ ఓన్లీ. కొన్నిసార్లు రీడ్ ఓన్లీ కూడా ఉంటుందండి. అది దాంట్లో వాల్యూ కనపడుతుంది కానీ దాన్ని మీరు ఎడిట్ చేయలేరు అలా. సో ఈ రకంగా ఇన్పుట్ నెంబర్ కూడా ఉంది. దీంతో పాటు HTML5 ప్రోగ్రెస్ బార్. ఈ HTML5 ప్రోగ్రెస్ బార్ అంటే ప్రోగ్రెస్ అనేది మనం యూజ్ చేయాల్సింది. ప్రోగ్రెస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30. సరిద్దాం. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 and then max is equal to 100 అని అన్నప్పుడు ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది? 30 వరకు వచ్చి ఆగిపోతుంది. చూస్తున్నారా మీరు? అదే నేను 30 కాకుండా మ్యాక్స్ ఈజ్ 100, దట్ ఈస్ వేరే విషయం. $90 అని అనుకోండి. ఇప్పుడు ఆ బ్లూ కలర్ ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది? సో ప్రోగ్రెస్ బార్ని మీరు కావాలనుకుంటే అలాగా ముందుకు వెనక్కి కూడా జరపచ్చు. అండర్స్టూడ్ ఏమా? యా. సో ఈ రకంగా మీరు ప్రోగ్రెస్ బార్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ ద్వారా దాన్ని చేంజెస్ చేసుకోవచ్చు కదా. వచ్చిన డేటాని బట్టి జావా స్క్రిప్ట్ ద్వారా మనం వాటిని, ఆ వాల్యూస్ని కనుక మార్చుకుంటూ పోతే సరిపోతుంది కదా. ఏమంటారు సతీష్? రైట్. సో ఈ రకంగా మనము డేటాని మోడిఫై చేయడం, వాల్యూస్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం లాంటివి చేసుకోవచ్చు. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. ఇంకా కొత్త విషయాలు మనము జావా స్క్రిప్ట్, మన దీన్ని ఏమంటారు, సిఎస్ఎస్ వచ్చిన తర్వాత మనం నేర్చుకుందాం. ఓకే, సో యా సార్, జస్ట్ ఫర్ ద అంటే కొద్దిగా ఇంకా మనకి స్టూడెంట్స్ రావాలి. మనము రేపు బ్రేక్ తీసుకుందాం, మండే రోజు సిఎస్ఎస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, నాకు కొద్దిగా ఇంకా పెరగాలి. దీంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఓకే, ఏదో ఎక్కువ మంది అయిపోతే మరి ఏదో అయిపోతుందని కాదు. నా ఎనర్జీ అనేది ఎక్కువ మంది ఉంటే నేను నెక్స్ట్ బ్యాచ్ ఇంకొక గంట సేపు, ఇంకొక నెల రోజులు లేట్గా స్టార్ట్ చేస్తాను. ఓకే, అలా అని చెప్పేసి ఏం వర్రీ అవ్వకండి. ఎవరైనా ఉంటే డెఫినెట్గా తెలుగు వాళ్ళు కావాలని అనుకుంటే చెప్పండి, ఐఎమ్ రెడీ. ఓకే ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎనీ డౌట్స్? అఖిల, జోసెఫ్? నో సార్. ఓకే నాన్న. అఖిల్? No, sir. రైట్ నాన్న. ఆనంద్, సందీప్? ప్లీజ్ కీప్ యూ. మీకు ఎవరైనా ఏమనుకోకపోతే మీ స్టేటస్లో కూడా పెట్టండి. ఓకే, మన దగ్గర ఏంటంటే అట్లని కాదు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను ఊరికే. నేను కాన్సన్ట్రేట్ చేసేది థియరీ మీద కాదు. ఊరికే థియరీ చెప్పి ఇది ఇలా జరుగుతుంది, అది అలా జరుగుతుంది అని. ఏనాడైనా నేను ఒక టెక్స్ట్ ఓపెన్ చేసి టెక్స్ట్ చదివి ఇక్కడ రాశాను కోడ్, 100% టైప్ చేస్తూనే ఉంటాను నేను.
నాకు ప్రోగ్రామింగ్ ద్వారా తప్ప డైరెక్ట్గా చెప్పడం రాదు, నాకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైతే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రండి. ఓకే, అండ్ మీకు చెప్పేదంతా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ అనమాట. అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే ఏంటి, మీతో పాటు ప్రతిదీ చేయించడానికి నేను ఇష్టపడతాను తప్ప కేవలం చదివి గుర్తుపెట్టుకుని రాసుకునేది కాదు మీరు చేయాల్సిన పని. అండ్ అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఇంటర్వ్యూలో ఏదైతే వాళ్ళు అడుగుతారో, లేకపోతే మనము వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి పనులు అయితే మనం చేయాల్సి ఉంటుందో అవన్నీ నేను క్లాస్లోనే చేయిస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవడానికి కానీ, మీరు షైన్ అవ్వడానికి కానీ, మీకు ప్రాక్టీస్ అవ్వడానికి కానీ ప్రతి రకమైన ఎక్సర్సైజ్ నేను ఇక్కడ చేస్తున్నాను. ఓకే, జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ అంతే. అల్టిమేట్గా మీరు ఒక 6 months అయిన తర్వాత మీరు యాజ్ ఎ ప్రొఫెషనల్ డెవలపర్గా బయటకు వస్తారు తప్ప ఏదో నాకు HTML తెలుసు అన్నట్టు కాదు, నాకు వచ్చు అన్నట్టు రావాలి. నేను HTML ఏదైనా చేయగలను అనేటట్టు అనుకోవాలి. అండ్ ఇంకొకటి, మిమ్మల్ని బలవంతం చేసేస్తాను నేను ఆటోమేటిక్గా. యూ ఫీల్ ఇట్ యాక్చువల్గా. క్లాస్లో కూర్చున్నంతసేపు మీరు చెయ్యాలి 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 అని అంటాను, కానీ రేపు రాలేకపోయినా పర్లేదు ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉండవు మన దగ్గర. యూ హ్యావ్ టు కమ్, యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు లెర్న్. ఓకే, మీ గురించి జావా స్క్రిప్ట్లో దగ్గర 1200 క్వశ్చన్స్ నేను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను. నేనేదో రాసేసానని కాదు, నాయ ఒక 100-200 ఉంటాయి. దాంట్లో మోర్ దాన్ 400 అసైన్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే మీరు ఒక ప్రోడక్ట్గా బయటకు వస్తారు. ఓకే, ఇప్పుడు వచ్చిన రోజు నుంచి మీరు వెబ్సైట్స్ తయారు చేయించడం మీదనే కూర్చోబెట్టారు. దానివల్ల రోజు మీ లోపల ఉన్న CSS స్కిల్స్ పెరుగుతున్నాయి కదా, స్టైలింగ్ తెలుస్తుంది కదా, కరెక్ట్గా ఎలా రాయాలో తెలుస్తుంది కదా. అలాగే రేపు జావా స్క్రిప్ట్ స్టార్ట్ అయినప్పుడు, ఈరోజు వినే ఉంటారు క్లాస్లో, మీరు ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తూనే ఉంటుంది. ఎన్ని రకాల కాంబినేషన్స్ చెప్తున్నాను నేను. సో our training is more practical and more real time. ఓకే, ప్రతిదీ రియల్. ఇప్పుడు మీరు అన్నారు దీని ప్రాక్టికల్ యూజ్ ఏంటి అని అన్నారు. నిజానికి అది నేను చెప్పకుండా నువ్వు అడగడం నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో నీకు తెలియదు. అంటే మీ లోపల ఆ క్యూరియాసిటీని పెంచాలి అని అనుకోవడం కూడా నా ఇంట్రెస్టే. మీ లోపల ఆ క్యూరియాసిటీ రావాలనేది నా ప్రయత్నం. ఒకసారి క్యూరియాసిటీ వచ్చిందంటే మీరే వెతుక్కోగలరు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఏమీ నాకు రాదు కోడింగ్ అనే దాని నుంచి కంప్లీట్గా కోడింగ్ నేను చేయగలను అనే ట్రాన్స్ఫర్మేషన్ నేను మన పీపుల్లో చూడాలనేది నా మెయిన్ డ్రీమ్ అండ్ ఎయిమ్. ఓకే, ఆ ప్రాసెస్లోనే నేను వెళ్తున్నాను. సో ఎవరైనా ఉంటే చెప్పండి. ప్లేస్మెంట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి నేను వాళ్ళని కూర్చోబెట్టి చేయించుకునే బాధ్యత నాది. ఓకే, వచ్చిన వాడిని వదిలిపెట్టుకునే దాంట్లో ఎవరూ లేరు. అండ్ వన్ మోర్ థింగ్, బిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్లేదు నాకు. ఓకే, అంటే బిఎస్సిలో ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్లేదు, బట్ దే షుడ్ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు ఒక సతీష్ లాగా లేకపోతే గోపి లాగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసినా, అట్లాంటి వాళ్ళకి మనం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాం. సో ఐ వాంట్ దట్ పార్ట్. ఓకే, చలో నేను ఇస్తాను 100%. నేను నా వీడియోస్ కూడా వినండి అండ్ లెట్ us do that. Okay, so we will have the next class on Saturday. Okay, so see you. Okay. Yeah, bye. Thank you, sir. Bye Nana. Bye. Thank you, sir. Good night. Thank you.